అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ తిరిగి దొరికిన జీవితం. రచన డి కామేశ్వరి గారు. సరోజ నాలుగోసారి గుమ్మం బయటికి వచ్చి తొంగి చూసింది. రోడ్డు మీదికి సావిట్లో కూర్చున్న జానకమ్మ సరోజను చూసి చిన్నగా నవ్వుకుంది. ఎందుకే అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతావు? వాడొస్తే ఇంటికి రాడుటే, నీ ఆరాటం బంగారం కాను అంటూ మేనగోడల్ని మురిపెంగా చూస్తూ ముసిముసి నవ్వుతుంది. సరోజ పట్టుబడ్డ దొంగలా తడబడింది. ఎర్రబడిన మొహం తిప్పుకుంటూ, నేనేం అందుకోసం చూడడం లేదు, పోస్ట్ మ్యాన్ వస్తున్నాడేమోనని చూశాను కానీ నీ కొడుకు కోసం చూడడమేనా ఏమిటి నా పని బింకంగా అంది. నీకు ఉత్తరాలు రాసేవాడే వస్తుంటే మరెక్కడి నుంచే నీకు ఉత్తరం వస్తుంది? జవాబు చెప్పలేక తడబడి, మరే నాకేం పనిలేదా ఏమిటి? బావ కోసం చూడడం తప్ప ఊరికే తోచక అలా చూశానంతే అంటూ దబాయించింది. జానకమ్మ మేనగోడల్ని చూసి నవ్వింది. పిచ్చిదానా, ఎందుకే అలా కంగారు పడతావు? వస్తాడులే, రాక ఎక్కడికి పోతాడు అంది. అది కాదత్తయ్యా, ట్రైన్ వచ్చి గంట అయింది కదా, ఇంకా రాలేదేమిటి? బాగుంది, రైలు వచ్చిందో లేదో. ఈ రైళ్లు సరిగా ఎప్పుడొస్తున్నాయి గనక. సరోజ ఓ 10 నిమిషాలు ఏదో పత్రిక తిరిగేస్తూ కూర్చొని తరువాత విసుగ్గా లేచి గదిలోకి వెళ్ళింది. ఉదయం అంతా ఓపిగ్గా శ్రద్ధగా బావ కోసం సర్దిన గదిని చూస్తూ సంతృప్తి పడింది. అలమరలో పుస్తకాలన్నీ నీట్గా సర్దింది. టేబుల్ క్లాత్ క్రొత్తది వేసి బావ వస్తువులన్నీ సరిగా సరిదిద్దింది. ప్రక్క మీద తెల్ల దుప్పటి పరిచింది. రేడియో మీద బావ ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తుంటే ఆమె పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. ఫోటో చేతిలోకి తీసుకుంది. బావా ఇప్పుడు మామూలు బావ కాదు, ఉద్యోగస్తుడయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, మంచి కంపెనీలో ఆరంభంలో 600 తెచ్చుకునేటంత ఉద్యోగి అయ్యాడు. ఉద్యోగస్తుడయ్యాక 6 నెలల తర్వాత వస్తున్న బావ కోసం ఎదురుతెన్నులు చూడటం విసుగుతో పాటు ఎంతో ఆనందం ఉంది. 6 నెలలు ఇదే మొదటిసారి తామిద్దరూ ఇన్నాళ్ళు ఒకరిని ఒకరు చూడకుండా ఉండడం. 6 నెలలు ఎంత భారంగా గడిచాయి. వస్తున్నాను, మరెప్పుడూ దేవిగారు విరహం అనుభవించనక్కర్లేకుండా అనుక్షణం కళ్ళ ముందుండే ప్రయత్నంలో వస్తున్నాను. ఉత్తరంలో వాక్యాలు గుర్తుకు వచ్చి సరోజ బుగ్గలో వెచ్చని ఆవిరి వచ్చింది. అవును, బావని మరెప్పుడూ విడిచి ఉండలేకుండా పెద్దలు పెళ్లి బంధంతో కట్టేస్తున్నారు. మరో 10 రోజులలో తామిద్దరూ ఒకటవుతారు. తిరుపతిలో పెళ్ళి. అత్తయ్య మొక్కుకుందట, కొడుక్కి ఉద్యోగం దొరికితే తమ పెళ్ళి కొండ మీద చేస్తానని. కాదనడానికి, పెళ్ళి మా ఇంటిలోనే జరగాలని అనడానికి తనకెవరున్నారు కనుక, తనకి ఎవరూ లేరని తనెప్పుడన్నా అనుకుందా? ఈనాడు అనుకోవడానికి అమ్మా నాన్న లేకపోతేనేం? అత్తయ్య మామయ్య ఆ లోటు ఎన్నడన్నా కనపరిచారా? 12 ఏళ్ల నుంచి ఇక్కడే పెరిగిన తనని ఈ ఇంట్లో కోడలు కూతురు అన్ని స్థానాలు ఎప్పుడో వచ్చేశాయి. ఈ పెళ్ళి కేవలం తన కోసం మాత్రమే. అత్తయ్య మామయ్యలకి మాత్రం ఎవరున్నారు? బావ ఒక్కగానొక్క కొడుకాయ. అందుకే గుమస్తాగిరి చేసిన మామయ్య తాహతు మించిన ఇంజనీరింగ్ చెప్పించాడు. ఇంటిలో సిద్ధంగా ఉన్న మేనగోడలకిచ్చి పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకొని పెద్దతనంలో హాయిగా తన నీడన సేద తీరుదామనుకున్నారు. కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మనిషి మనుగడ అర్థం ఏమిటి? మామయ్యకి 40 పడిలో బావ పుట్టాడు. మామయ్య రిటైర్ అయ్యే నాటికి అప్పుడే బావ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బావ ఇంజనీరింగ్లో చేరే నాటికి, ఇంజనీరింగ్ పూర్తి చేసే నాటికి మధ్యకాలంలోనే ఇంజనీర్లకు ఉద్యోగాలు దొరకని దుస్థితి ఏర్పడింది. అప్పు చేసి కొడుక్కి పెద్ద చదువు చెప్పించి కొడుకు పెద్ద ఉద్యోగస్తుడై తనని ఆదుకుంటాడన్న మామయ్య నమ్మకం ఆశలు అన్నీ బావకి ఉద్యోగం దొరకకపోవడంచే హతహాసుడైపోయాడు మామయ్య. రిటైర్ అవ్వడం, బావకి 2 ఏళ్ళు ఉద్యోగం లేకపోవడం, ఆ 2 ఏళ్ళు తమ జీవితాలకి పీడకల. ఇల్లు గడపడానికి, అప్పు చెల్లగొట్టడానికి మామయ్య పడిన పాట్లు దేవుడికెరిక. బావ దిగులుతో కృంగిపోయాడు. నిరాశతో అధైర్యపడిపోయిన బావకి ధైర్యం చెప్పడం, ఓదార్చడం తన వంతు అయింది. ఎంత చిన్న ఉద్యోగమన్నా చేస్తానని తయారైన బావకి ఆ మాత్రం
అవకాశం దొరకలేదని ఎంత బెంగ పెట్టుకున్నాడు. ప్రయత్నించిన బావకి ఉద్యోగం దొరకలేదు, కానీ తనకి ఒక చిన్న అవకాశం లభ్యమవుతుంది. మామయ్య అవస్థ గమనించిన పొరుగింటి హెడ్మాస్టర్ గారు తమ స్కూల్లో లీవ్ వేకెన్సీ టీచర్గా చేరమన్నారు. ఆ సమయంలో ఆయన దేవుడిలా కనపడ్డాడు. బావ అభిమానపడి వద్దన్నాడు. నేనుండి నీ చేత ఉద్యోగం చేయించమన్నానా అని ఆడదానివి. నీవు ముసలాయన నాన్న సంపాదిస్తుంటే నేను తిని కూర్చోనా? నేను కూలి పని అయినా చేస్తా కానీ నీ చేత ఉద్యోగం చేయించనని మొండి పట్టాడు. బావని అందరూ కలిసి ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఆ 2 ఏళ్ళు బావ మొహంలో నవ్వే కనపడలేదు. గడ్డమన్నా గీసుకునేవాడు కాదు. కాఫీ ఒకసారి కంటే త్రాగేవాడు కాదు. చాకలి బట్టలు వేయకుండా మాసినవి కట్టుకు తిరిగేవాడు. ఏదన్నా అంటే దమ్మిడి సంపాదన లేనివాడికి వేషాలెందుకు అనేవాడు. అదోలా నవ్వి బావ అవతారం చూస్తే గుండెలు తరుక్కుపోయేవి. ఆ నిరాశలో ఏ అఘాయిత్యం అన్నా చేస్తాడేమోనని బెంగపడేవారు. తాము అంతలా బాధపడవద్దని, నిరాశ పడవద్దని, భవిష్యత్ మీద నమ్మకం ఉంచమని ఇంటిలో అందరూ ఎన్ని విధాలుగానూ చెప్పేవాళ్ళు. అత్తయ్య పూజలు మొక్కులకో బావ ప్రయత్నాల ఫలితమో కానీ ఆఖరికి 2 ఏళ్లకి బావకి హైదరాబాదులో ఓ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. కష్టాలు గట్టెక్కాయని అందరూ సంతోషించి ఉద్యోగంలో చేరిన తర్వాత ఇదే రావడం బావ. ఉద్యోగం వస్తే తప్పక పెళ్లి మాట ఎత్తడానికి వీలు లేదన్నాడు బావ. ఇంకా ఆ ఆటంకము లేదు కనుక ఏకంగా ముహూర్తం పెట్టేశారు మామయ్య. మరీ 10 రోజులలో పెళ్ళి. ఆ తర్వాత హైదరాబాదులో మకాం. వీధిలో రిక్షా ఆగిన శబ్దం వినిపించింది. సరోజ ఆలోచన నుంచి తేరుకొని ఆరాటంగా వీధిలోకి గెంతింది. వచ్చింది రిక్షా కాదు, బావ కాదు, పక్కింటి గోపి. సైకిల్ దిగి అడావిడిగా లోపలికి వస్తున్నాడు. సరోజ ఉత్సాహం నీళ్లు కారిపోయింది. అక్క అక్క అన్నాడు గోపి గాబరాగా సరోజను చూడగానే. ఏమిటి గోపి? సరోజ గోపిని అతని గారాభాన్ని చూసి గాబరా పడింది. జానకమ్మ మాటలు విని లేచి గుమ్మం దగ్గరికి వచ్చింది. గోపి ఇద్దరి మొహాలు చూస్తూ కంగారు పడుతూ ఏదో చెప్పాలని ఆరాటపడుతూ చెప్పలేక తడబడ్డాడు. గోపి వాలకం ఏదో అనుమానం వేసింది సరోజకి. ఆరాటంగా ముందుకు వెళ్ళి గోపి భుజం పట్టుకొని ఏం జరిగింది గోపి? ఏమిటి చెప్పు ఆతృతగా అడిగింది. మీ రామం బావ. ఏమిటి బావ? సరోజ గుండె లయ తప్పింది. జానకమ్మ ఆరాటంగా మా రామం వచ్చాడా? ఏడి? ఏం జరిగింది అంటూ గాబరాగా అడిగింది. నేను బజార్ నుంచి వస్తుంటే చూశాను. మీ రామం రిక్షాలో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. లారీకి గుద్దుకొని బాగా దెబ్బలు తగిలాయండి. అందరూ ఆసుపత్రికి తీసుకెళ్లారండి. అమ్మో, రోడ్డంతా నెత్తురే. నేను ఇలా మీకు చెప్పాలని పరిగెత్తుకొచ్చాను అన్నాడు పరువు వగురుస్తూ. అప్పటికే గోపి మాటలు జానకమ్మ సరోజలకి వినిపించడం మానేశాయి. ఇద్దరూ అలా బాహ్య స్మృతిని కోల్పోయినట్టే నిశ్చేష్టులై నిల్చుండిపోయారు. ఆసుపత్రికి వెళదామా అక్క? ఆ మాస్టర్ గారేరి? గోపి అంటున్నాడు. సరోజ చప్పున తెలివి తెచ్చుకొని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు గోపి అంది వణుకుతున్న గొంతుతో. నేనందుకే వచ్చాను, రిక్షా తెస్తాను ఉండండి అంటూ గోపి సైకిల్ వేసుకొని వెళ్ళాడు. అత్తయ్య ప్రాణం లేనట్టు నిలబడిపోయిన జానకమ్మని చూస్తూ అత్తయ్య అంది సరోజ ఏడుపు గొంతుతో. అత్తయ్య ఏమిటిది? మాట్లాడు అత్తయ్య అంటూ ఆమెను కుదుపుతుంది. అప్పటికి జానకమ్మ ఈ లోకంలోకి వచ్చింది. అయినా రామం అంటూ కింద కూలబడిపోయింది. ఇదెక్కడి కర్మ నాయనా? ఉద్యోగస్తుడయ్యావు, సంతోషంగా ఇంటికి వస్తున్నావు అనుకుంటే ఇదేం ప్రారబ్ధం రా? నా నాయనాకి ఏమైంది దేవుడా అంటూ బోరుమంది. ముందు ఆసుపత్రికి వెళదాం పద అత్తయ్య. అసలు ఏమయ్యిందో, బావ ఎలా ఉన్నాడో ఇక్కడ కూర్చుని ఏడిస్తే ఏం ప్రయోజనం? సరోజ గబగబా బయటికి తాళం పెట్టి జానకమ్మతో రిక్షా ఎక్కింది. ఆసుపత్రి చేరి అందరినీ వాకప్ చేస్తూ క్యాజువాలిటీ వార్డు చేరేసరికి 20 నిమిషాలు పట్టింది. అక్కడున్న నర్సుని అడిగితే ఆమె వాళ్ళని ఎగాదిగా చూస్తూ రిక్షా యాక్సిడెంట్ అయిన ఆయన తాలూకు వారు అంది. సరోజ గబగబా తలాడించింది.
ఆ నర్సు కాస్త జాలిగా చూస్తూ, సారీ, ఇక్కడికి తీసుకొచ్చే త్రోవలోనే ప్రాణం పోయింది. తలకి బలమైన దెబ్బలు తగిలాయి. డాక్టర్లు ఏం చేసేది లేదని చెప్పేశారు. రండి చూపిస్తాను అంది జానకమ్మ. కెవ్వుమని అరిచి నేల రాలిపోయింది. సరోజ వెర్రిదానిలా చూసింది. కాసేపు తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. రామం పోయి 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు గడిచాయి అనడం చాలా సులువు కానీ జానకమ్మ, చలపతిరావు, సరోజలకి ఆ రోజులు ఎంత దుర్భరంగా గడిచాయో చెప్పడం సులువు కాదు. ఆ 3 నెలల్లో ఆ కుటుంబం మళ్ళీ లేచి నిలబడలేనంతగా ఆర్థికంగా, శారీరకంగా చితికిపోయింది. కొడుకు మరణవార్త వింటూనే అసలే బ్లడ్ ప్రెషర్, గుండెదడ ఉన్న చలపతిరావు గారు కూలిపోయారు. అది పక్షవాతంలోకి దించి ఆయన్ని శాశ్వతంగా లేవలేనట్టు చేసేసింది. జానకమ్మ నెల రోజులు మంచం పట్టేసింది. వారిద్దరి దుఃఖం కంటే సరోజ దుఃఖం తక్కువది కాకపోయినా ఆమె తన కళ్ళు తను తుడుచుకొని పుత్రశోకంతో కుమిలిపోయే వారిద్దరిని ఓదార్చడం, ధైర్యం చెప్పడం, వారికి సేవ చేయడం, ఇంటిలో పని పాటలు చూసుకోవడం అన్నీ తప్పనిసరి అయ్యాయి. సరోజకి బంధువులన్న వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళేవారు తప్ప ఆదుకునేవారెవ్వరు. ఓ చేత్తో కళ్ళు తుడుచుకుంటూ మరో చేత్తో అన్ని పనులు చేయసాగింది సరోజ. ఆదుకుంటాడని, తమ కష్టాల కథ అంతమయ్యింది అని సంతోషించిన ఆ తల్లిదండ్రులు నడుము విరిగి మానులా ఆ దెబ్బకి మరి లేవలేకపోయారు. చిగురించి మొగ్గ తొడిగిన సరోజ ప్రేమ పుష్పించి ఫలించకుండానే పెను తుపాను తాకిడికి అలక వేళ్లతో సహా నేలమట్టం అయ్యింది. ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనుకుంటూనే ముగ్గురు జీవచ్ఛవాళ్ళ అలాగే బ్రతుకుతున్నారు. ఆ ముగ్గురు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి కూడా శక్తి, మాటలు లేనట్టు మూగగా తలో మూల కూర్చునేవారు. ఆ ఇంటిలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఆ ఇంటి వెలుగు, కళాకాంతులు అన్నీ రామంతోనే పోయినట్టు అయింది. ఆ దుర్భర శోకానికి తోడు చలపతిరావు గారు మంచాన పడిన దగ్గర నుంచి దారిద్ర్యం, అగ్నికి వాయువు తోడైనట్లు ఇల్లు గడవని స్థితికి వచ్చింది. ఆ కుటుంబం, ఆయన ప్రైవేట్లు ఆగిపోయాయి. బట్టల షాపులో పనిచిపోయింది. ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులు బియ్యానికి కూడా సరిపోవు. దానికి తోడు ఆయనకి, జానకమ్మకి మందులు వాళ్ళు వీళ్ళు జాలిపడి ఇచ్చిన డబ్బు మరికొన్నాళ్ళు వీళ్ళ చేబదుళ్లతో గడిచింది. ఆ తరువాత రోజు గడవడం కష్టమైంది. ఇంటిలో తాకట్టు పెట్టగలిగినవన్నీ వెళ్ళాయి. అమ్మడానికి తగినవి ఎప్పుడో రామం చదువుకే అయ్యాయి. చలపతిరావు, జానకమ్మ గారు కొడుకు మరణ దుఃఖాన్నించి కాస్త తేరుకొని చూసేసరికి ఇంటిలో పరిస్థితి భూతంలా నిలబడి భయపెట్టింది. సరోజ ఏదన్నా ఉద్యోగం చేయడం అనివార్యమైంది. ఉద్యోగం చేయాలనుకున్నంత మాత్రాన ఉద్యోగం దొరికే కాలం కాదని సరోజకి అర్థం అయ్యేసరికి 2-3 నెలలు గడిచాయి. ఆ లోపల మామయ్య ప్రైవేట్లు చెప్పడానికి సిద్ధపడినా ఆ 3 నెలల్లో ఆయన మానేయగానే కొత్త మాస్టర్ని కుదుర్చుకున్న వాళ్ళు కొందరు, ఇంకా ప్రైవేట్ అక్కర్లేదన్న వాళ్ళు కొందరు, 1-2 ట్యూషన్లు మాత్రం దక్కాయి. వాటి వల్ల వచ్చే రాబడి అనగా ఎంత? బట్టల కొట్టు ఖాళీ, మరొకరికి భర్తీ అయిపోయింది. ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎంతమంది ఆఫీసర్లను దర్శించుకున్నా ఫలితం శూన్యం అయింది. చలపతిరావు గారు మిత్రులు 2-3 మనస్ఫూర్తిగా సహాయపడాలని ప్రయత్నించిన ఆ ఊళ్ళో ఏది కలిసి రాలేదు. పక్కింటి ప్లీడరు ఆంజనేయులు గారు చలపతిరావు గారి దుస్థితికి జాలిపడి ఆయన మేనల్లుడు హైదరాబాదులో ఓ కంపెనీకి మేనేజర్ అని అతనికి రాసి సరోజకి ఏదన్నా ఉద్యోగం ఇప్పించేటట్లు పంపించారు. పొరుగురు వెళ్ళడానికి ఇష్టపడితే ఆ ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. తప్పకుండా వెడతాను మామయ్య గారు, మీరు వస్తానని రాయండి. ఈ ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోండి. ఉన్న ఊళ్ళోనే అంటే ఎలా కుదురుతుంది? ఈ పరిస్థితుల్లో నాకు కావాల్సింది ఉద్యోగం. అది ఎక్కడన్నా సరే చేస్తాను అంది సరోజ ఆరాటంగా. చలపతిరావు గారు కాదనలేక నిస్సహాయంగా కళ్ళ నీళ్లు నింపుకున్నారు. ఉద్యోగాలు చేసి ఊళ్ళేలి సుఖపెడతానని అనుకున్న కొడుకు తన దారి తాను చూచుకొని వెళ్ళిపోయాడు. నీకెందుకమ్మా
మా గురించి ఈ చింత. ఆడపిల్లవు, పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకోవలసిన దానివి. నీకేం కర్మ పట్టిందమ్మా? ఇంతకీ మా కర్మ త్రాగే వేళకి గున్నెలు బూడిదల పాలయ్యాయి. ఆయన జానకమ్మ కళ్ళనీళ్లు నింపుకున్నారు. ఊరుకోండి మేస్టారు, ఎన్నాళ్ళు ఏడ్చినా ఇంతే. ముందు సంగతి చూడాలి. మీరు మంచంలో పడ్డారు, మరి ఇంక సరోజ తప్ప మరెవరున్నారు? ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఆదుకోవలసింది ఆ అమ్మాయే కదా. ఆంజనేయులు గారు ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. అవును, ఇంక మాకు దిక్కు సరోజే. కానీ అది ఆడపిల్ల, ఎన్నాళ్ళు పెళ్ళి కాకుండా ఉంటుంది? ఏం పెట్టి చేయను పెళ్ళి? దాని గతి ఏమిటి, మా గతి ఏమిటి నాయనా? రామం, మమ్మల్ని ఈ గతికి వదిలేసి వెళ్ళిపోయావా బాబు? ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. సరోజ గుడ్ల నీరు కుక్కుకొని అవతలికి వెళ్ళిపోయింది. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏదో త్రోవ ఆ వేళకు చూపిస్తూనే ఉంటాడు. మీరిలా ఏడిస్తే ఆ పిల్ల మరింత బెబ్బేలు పడిపోతుంది. కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అంటూ ఓదార్చి ధైర్యం చెప్పి సరోజని ఉద్యోగానికి పంపే ఏర్పాట్ల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు ఆంజనేయులు గారు. రివ్వున వీస్తున్న చల్లగాలికి సరోజ శరీరం వణికింది. కిటికీ రెక్క దించబోతుంటే, ఉండనీయవమ్మా, మంచి గాలి వేస్తుంది అంది పక్కనే కూర్చున్న ఆవిడ. చలేస్తుందండి అంది వణుకుతూ సరోజ. అదేమిటమ్మా అలా వణుకుతున్నావు? జ్వరం కానీ వచ్చిందా ఏమిటి అంది ఆశ్చర్యంగా చూస్తూ. ఆవిడ నిజంగానే సరోజ శరీరం అంతా వణుకుతుంది. వణికించే చలి తనకేనా జ్వరం వచ్చింది కాబోలు, అందుకేనేమో అంత చలి అనిపిస్తుంది అనుకొని సరోజ తల దిమ్ము, వళ్ళు బరువు, కళ్ళు మంటలు, ప్రయాణం నుంచి బడలిక అనుకుంటుంది. ఇందాకటి నుంచి తను కొంపదీసి జ్వరం వచ్చినట్లు ఇప్పుడెలా భగవంతుడా? వెళ్ళబోయేది క్రొత్త ఊరు, ఉద్యోగానికి కానీ బయలుదేరి జ్వరం వెంటబెట్టుకొని వెడుతుందేమిటి కర్మ? అక్కడికి వెళ్ళి ఈ జ్వరంతో ఎక్కడుండేటట్లు, ఏం చేసేట్టు? ఆ చలి వణుకుకి తోడు భయంతో సరోజ శరీరం మరింత కంపించింది. సరోజ ఎర్రబడ్డ మొహాన్ని, వాడిపోయిన మొహాన్ని ఆమె వణుకుతుండడం చూసి చప్పున ఆవిడ సరోజ చేతి మీద చేయి వేసి, అమ్మో బాగా జ్వరం వచ్చిందమ్మాయి, అందుకే అలా వణుకుతున్నావు. ఇందాకటి నుంచి చూస్తున్నా. అయ్యో అందావిడ సానుభూతిగా. బాగా వచ్చినట్టుంది, వాళ్ళంతా ఒకటే నొప్పి నీరసంగా అంది సరోజ. ఒకర్తివి వెడుతున్నట్టున్నావు, స్టేషన్కి ఎవరన్నా వస్తారా అంటూ పరామర్శ చేసింది ఆమె. లేదండి, ఆ ఊరే కొత్త నాకు, ఉద్యోగం కోసం బయలుదేరాను, ఇప్పుడే రావాలా ఈ జ్వరం అంది సరోజ ముందు సంగతి తలుచుకొని గాబరాగా. అయ్యో పాపం, వెళ్ళగానే ముందు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకో అంది ఆవిడ. అలాగే అన్నట్లు తలాడించి నీరసంగా కళ్ళు మూసుకుంది సరోజ. అలాగే అంది. కానీ తీరా దిగే వేళకి సరోజ వంటి మీద సృహ లేదు. రైలు ఆగిన వెంటనే ప్రక్క ఆమె స్టేషన్ వచ్చింది. లే అమ్మాయి అంటూ లేపింది. సరోజ కళ్ళు తెరవలేకపోయింది. 2-3 సార్లు ఆవిడ పిలిచి పిలిచి లేపేసరికి కళ్ళు తెరిచింది. కానీ ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. మరోసారి పిలిచి సరోజని లేపాలని ఆవిడ చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. అయ్యో పాపం, ఈ అమ్మాయికి వంటి మీద తెలివే లేదండి, జ్వరం మండిపోతుంది, ఎవరు స్టేషన్కి కూడా రారట, కొత్త ఊరట, ఉద్యోగానికి వచ్చిందట, ఇప్పుడెలాగా అంటూ ఆదుర్దగా అంది భర్తతో ఆమె. అయ్యో ఎలా మరి, మనం ఏం చేస్తాం అన్నాడు సాలోచనగా భర్త. పోనీ మనం వెళ్ళే త్రోవలో మన డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దామా? నర్సింగ్ హోంలో తగ్గే వరకు దగ్గరికి తీసుకెళ్దామా? నర్సింగ్ హోంలో తగ్గే వరకు ఉంటుంది, కాస్త తెలివచ్చాక వాళ్ళెవరో కనుక్కొని టెలిగ్రామ్ ఇప్పించుదాం. ఆడపిల్లను చూస్తూ చూస్తూ ఒంటరిగా ఈ స్థితిలో ఎలా వదిలేస్తాం అంది ఆవిడ కాస్త సందేహిస్తూనే. భర్త ఏమంటాడోనన్న భయంతో అతను సరోజ వైపు చూస్తూ, మనసులో ఈ గొడవ నెత్తిన వేసుకోవడం ఇష్టం లేకపోయినా చూస్తూ చూస్తూ జ్వరం వచ్చిన అమ్మాయిని ఒంటరిగా అలా వదిలి వెళ్ళిపోదాం అనలేకపోయాడు. సరే, అమ్మాయిని ముందు లేపి పట్టుకొని బయటికి తీసుకురా, నేను రిక్షా మాట్లాడతాను అంటూ సామాను దింపించే ప్రయత్నంలో పడ్డాడు. సరోజని బలవంతంగా లేవదీసి అర్ధ చైతన్యావస్థలో ఉన్న సరోజని నడిపించుకెళ్ళి
రిక్షాలో కూర్చోబెట్టింది ఆమె. కళ్ళు విప్పి ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అంది సరోజ. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నాం అమ్మాయి. అక్కడేదన్నా మందు తీసుకుందువు కానీ ఆయనకి నర్సింగ్ హోమ్ కూడా ఉంది. జ్వరం తగ్గే వరకు 2 రోజులు అక్కడే ఉంటే మంచిది. ఏ హోటల్లోనో ఆడపిల్లని ఒంటరిగా ఎలా ఉంటావు, అందులో జ్వరం అంటున్న ఆమె మాటలు సగమే అర్థమయ్యాయి సరోజకి. ఆ ఊరిలో డాక్టర్ కృష్ణమోహన్కి మంచి పేరు ఉంది. ప్రాక్టీస్ పెట్టి 3 ఏళ్ళైనా బాగా నిలదొక్కుని 2 చేతులతో డబ్బుతో పాటు పేరు ఆర్జించాడు. మంచివాడు, నెమ్మదైన వాడు, తెలివైన వాడు, కుర్రాడు అన్న ప్రశంసలు పోగు చేసుకున్నాడు. దానికి తోడు నర్సింగ్ హోమ్ కూడా ఆరంభించాడేమో. మరింత ప్రాక్టీస్ పెరిగింది. తండ్రి ప్లేడరు చేసి అర్జించి పెట్టిపోయిన ఆస్తికి ఏకైక వారసుడు. లంకంత ఇల్లు ఉండేది. అతను తల్లి మాత్రమే అంచేత ఇంటి ముందు భాగాన్ని ఆసుపత్రి కన్సల్టింగ్కు రూమ్గా మార్చుకున్నాడు. ఇంటికి ఆనుకొని పక్కనే నర్సింగ్ హోమ్కు బిల్డింగ్ కట్టించాడు. ఉదయం 7 గంటలకి కాఫీ త్రాగి పేపర్ చూస్తున్న కృష్ణమోహన్ కాలింగ్ బెల్ విని లేచి వెళ్ళబోయేంతలో పని మనిషి వచ్చి ఎవరో పేషెంట్లు వచ్చారని చెప్పింది. ముందు గది తలుపులు తీసి కూర్చోమను, వస్తున్నాను అన్నాడు. వేళ కాని వేళలో పేషెంట్లు రావడం డాక్టర్ అయిన అతనికేం క్రొత్త. నైట్ సూట్తోనే కన్సల్టింగ్ రూమ్లోకి నడిచాడు. సరోజని ఓ బెంచి మీద కూర్చోబెట్టి ఆమె కూర్చుంది. ఆమె భర్త పిల్లలతో సామానికి కాపలాగా రిక్షా దగ్గర ఉండిపోయాడు. సరోజ నీరసంగా గోడకి జారపడి కళ్ళు మూసుకుంది. కృష్ణమోహన్ గదిలోకి రాగానే, డాక్టర్ గారు, ఈ అమ్మాయికి ఒళ్ళు తెలియని జ్వరం అండి, కాస్త చూడండి పాపం. రైల్లో ఒంటరిగా ఈ ఊరు వస్తుంది. మీకేమవుతుంది ఈ అమ్మాయి? అబ్బే, మాకేం అవదండి, రైల్లో వస్తుంటే పరిచయం అయ్యాం. రైల్లో జ్వరంతో తెలివి లేకుండా పడి ఉంటే అలా వదిలేయలేక మీ నర్సింగ్ హోమ్లో చేర్పించి వెళదామని తీసుకువచ్చాను. ఏదో ఉద్యోగం కోసం వచ్చిందట అంటూ ఆవిడ తనకు తెలిసింది అప్పగించింది. అలాగా అంటూ కృష్ణమోహన్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు. పల్సు చూడ్డానికి స్పర్శకి కళ్ళు విప్పింది సరోజ. కృష్ణమోహన్ మొహం చూస్తూనే ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. వెంటనే ఒక్క ఉదరం లేచి బావా అంటూ కృష్ణమోహన్ గుండెల మీద వ్రాలిపోయి వెక్కి వెక్కి ఏడవటం ఆరంభించింది. బావ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇన్నాళ్ళు బావా ఏమైపోయావు అంటూ హిస్టీరియా వచ్చిన దానిలా ఇటేమిటో అంటూ అలాగే అతని చేతులలో వ్రాలిపోయింది. కృష్ణమోహన్ పట్టుకోకపోతే క్రింద పడిపోయేది. అతను ఈ హఠాత్ సంఘటనకి బిత్తరపోయాడు. సరోజని తీసుకువచ్చిన ఆమె తెల్లబోయింది. చటుక్కున ముందుకు వచ్చి కృష్ణమోహన్ చేతిలో వాలిపోయిన సరోజని పట్టుకోవడానికి అతనికి సాయం చేసింది. ఒక్క క్షణంలో కృష్ణమోహన్ తేరుకొని సరోజ తెలివి తప్పిపోయింది అని గ్రహించి ముందు ఈమెను ఆ బెంచీ మీద పడుకోబెట్టండి అంటూ సాయం పట్టి సరోజని బెంచీ మీద పడుకోబెట్టాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సందేహం పొడచూపాయి. సరోజ వంక ఒక్క క్షణం పట్టి పట్టి చూశాయి. అతనికేం అర్థం కాలేదు. తనని బావా అందేమిటి? తను ఆమెకు బావ ఎలా అయ్యాడు? తనకి తెలిసినంతవరకు తనని బావా అని పిలిచే వరుస బంధువులెవరూ లేరే. జ్వర తీవ్రతతో ఏదన్నా మాట్లాడడం సంభవమే కానీ ప్రత్యేకం బావా అంటూ ఏడవడం, ఎక్కడికి వెళ్ళావు అంటూ ఏడవడం చిత్రం అనిపించింది. ఆ ఒక్క క్షణంలోనే అతనిలో 1,00,000 అనుమానాలు, శంకలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ గారు, ఈమె మీకేమన్నా బంధువా? మీరు ఆ అమ్మాయికి బావ వరుస? మీకు ఈ అమ్మాయి తెలుసన్నమాట. పోనీలేండి, పాపం ఎవరూ లేరు, ఎలా అనుకున్నాను అంటూ ఆవిడ ఆశ్చర్యపోతూనే భారం దిగినట్లు తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అబ్బెబ్బే, నాకేం తెలియదండి, ఈ అమ్మాయి ఎవరో కూడా నేను చూడలేదు. ఇది వరకు నన్ను బావా అంటుందేమిటో అతనంతకంటే ఆశ్చర్యంగా అన్నాడు. మరి అదేమిటి అలా అంది? ఉండండి, ముందు అమ్మాయి సంగతి చూడనియ్యండి అంటూనే సరోజకి తెలివి తెప్పించే ప్రయత్నాలు చేయనారంభించాడు. కాసేపటికి కళ్ళు తెరిచింది సరోజ. తన మీదికి వంగి ఆరాటంగా చూస్తున్న కృష్ణమోహన్ని చూస్తూనే ఆరాటంగా అతని చేపట్టుకుంది. బావా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అంటూ అతని చేతిలో మొహం దాచుకుంది ఏడుస్తూ. కృష్ణమోహన్ ఈసారి ఆశ్చర్యపోతూనే, చూడమ్మా, నేను మీ బావని కాను.
నీవు నన్ను ఎవరనుకుంటున్నావో, అసలు నీవెవరి తాలూకు? ఒకవేళ తనకు తెలియని దూరపు బంధువులు ఎవరన్నా ఉన్నారేమోనన్న సందేహంతో వివరం తెలుసుకుందామని అడిగాడు. కానీ సరోజకి ఆ మాటలు వినిపించినట్లు లేదు. మళ్ళీ చిన్న మగత లాంటిది కమ్మిందని అర్థం చేసుకున్నాడు కృష్ణమోహన్. ఆ పరిస్థితిలో ఆమెని ఏమీ అడిగి ప్రయోజనం లేదని బోధపడింది. ఏమి ఇంకా అవలేదా? పిల్లలు ఏడుస్తున్నారు అంటూ ఆమె భర్త లోపలికి వచ్చాడు. ఆమె డాక్టర్ గారు ఈ అమ్మాయిని నర్సింగ్ హోంలో ఉంచుకుంటారు కదా, కాస్త నయమయ్యాక ఆ అమ్మాయే వివరాలు చెప్తుంది, మరి నే వెడతాను అంటూ తన బాధ్యత తీరినట్లు అప్పగించేసింది. కృష్ణమోహన్కి అతనికి ఏమనాలో ఏం చేయాలో తోచలేదు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని పేషెంట్గా ఎలా ఉంచుకోవాలో, అలా అని అంత జ్వరంలో దిక్కు మొక్కు లేకుండా వచ్చిన ఓ అమ్మాయిని అయినింటి అమ్మాయిని ఉంచుకోలేనని ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయ అవస్థలో అతను ఉండిపోయాడు. అతని జవాబన్నా వినకుండా ఆమె భర్తతో బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆలోచనకి స్వస్తి చెప్పి సరోజిని పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏ జ్వరమో తెలుసుకోవడానికి ఆ కాస్త సమయం చాలదు. ఏది ఎలా ఉన్నా ముందు ఆ అమ్మాయిని నర్సింగ్ హోమ్కి చేర్చి బెడ్ మీద పడుకోబెట్టాలి. పని మనిషిని పిలవడానికి లోపలికి వెళ్ళాడు కృష్ణమోహన్. పూజ గదిలో నుంచి తల్లి శ్రావ్యంగా స్తోత్రం చదువుతుండడం విని ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆ అమ్మాయి ఏమన్నా దూరం బంధువేమో, తల్లికి తెలుస్తుంది, తల్లిని చూడమనాలి. తనకి తెలియని ఏ దూరం బంధువో ఉండవచ్చు. లేకపోతే బావా అని ఎందుకు పిలుస్తుంది? పోనీ బావా అంటే అంది, కానీ ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అంటూ ఏడ్చింది. మరి అతని ఆలోచన ముందుకు వెళ్ళలేదు. ఓసారి తల్లిని చూడమంటే సందేహ నివృత్తి అవుతుంది కదా. తల్లి పూజ ముగించే వరకు ఆరాటంగా ఎదురు చూశాడు. సరస్వతమ్మ బయటికి రాగానే అమ్మా ఒక్కసారి కన్సల్టింగ్ రూమ్లోకి వస్తారా అని అడిగాడు. ఆవిడ తెల్లబోయింది. ఎందుకు రా నాయనా అంది ఆశ్చర్యంగా ఆరాటంగా. రా చెప్తాను, ఒక వింత విషయం చెప్తాను రా అంటూ దారి చేశాడు. ఆవిడ గాబరాగా కొడుకు వెంట వెళ్ళింది. బల్ల మీద పడుకున్న సరోజని చూపిస్తూ, ఇలాంటి మరదలు ఒక అమ్మాయి ఉందని ఎప్పుడు చెప్పలేదే ఏమమ్మా అన్నాడు. ఈ అమ్మాయికి ఏ వరస భావనమ్మా అన్నాడు. సరస్వతమ్మ కొడుకు వంక సరోజ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటిరా మరదలేమిటి బావేమిటి, ఈ అమ్మాయి ఎవరు అంది. ఏమో నాకేం తెలుసు ఆ సంగతి, నీవు చెబుతావని నిన్ను పిలిచాను అన్నాడు నవ్వి కృష్ణమోహన్. ఏమిటిరా హాస్యం? ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు, జ్ఞాపకం తెచ్చుకో. నాకెవరో మేనత్త కూతురో మేనమామ కూతురో. నాకు తెలియని మేనత్తలు మేనమామలు ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఈ అమ్మాయి ఎవరురా? ఇక్కడికి ఎలా వచ్చింది? సంగతి ఏమిటి? సరిగా చెప్పరా అంది ఆవిడ అసహనంగా, ఆరాటాన్ని అణుచుకోలేక. కృష్ణమోహన్ జరిగిన సంగతి చెప్పాడు. సరస్వతమ్మ వింటూ ఆశ్చర్యపోయింది. బావా అందా? నిన్ను నాకు తెలియని మేనగోడళ్ళు ఎవరున్నారా? నీకసలు అత్తలు లేరు, మీ అన్నయ్య తమ్ముడు పిల్లలు నాకు తెలీదు. అసలు ఈ అమ్మాయిని మన బంధువులలో కూడా ఎక్కడా చూసినట్లు లేదు. ఆ అమ్మాయికి నీలాంటి బావ ఎవరన్నా ఉన్నారేమో, నీవనుకొని పొరపాటు పడి ఉంటుంది పాపం. తెలివి రాగానే అన్ని వివరాలు అడిగితే సరి. పాపం అయినింటి పిల్లలా ఉంది. తల్లి అనే వరకు ఆమెకి తనలాంటి బావ ఉండి తనే అతను అనుకొని పొరపడి ఉంటుందన్నమాట. ఆలోచనే రానందుకు ఆశ్చర్యపడ్డాడు. అంతే అయి ఉంటుంది. ఆ మహానుభావుడు కంటికి కనపడకుండా పోయినట్టున్నాడు. అందుకే అలా అంది. అయ్యో జ్వరం మండిపోతుందిరా, మందిచ్చావా? ఏం చేస్తావురా ఇప్పుడు ఈ అమ్మాయిని? సరోజ చేయి పట్టుకొని చూసి ఆమె వంక జాలిగా చూస్తూ అంది. చేసేదేముంది, నర్సింగ్ హోమ్కే చేరుస్తా. కాస్త తెలివి వచ్చాక వివరాలు అడిగి వాళ్ళు ఎవరికన్నా టెలిగ్రామ్ ఇస్తాను. సింహాచలాన్ని సుబ్బిని పంపించు, బెడ్ మీద పడుకోబెడతారు అన్నాడు. సరోజ మొహం చూస్తున్న సరస్వతమ్మ మొహం ఒక్కసారిగా ఎందుకో మారిపోయింది. కృష్ణ, ఈ అమ్మాయి మొహం సరిగ్గా చూశావురా అంది వణికే గొంతుతో. తల్లి గొంతులో మార్పుకి ఆశ్చర్యపోతూ తల్లి చూస్తున్నదేమిటో అర్థం కాక తల్లి వంక చూశాడు. సీత, మన సీతాలు లేదురా, ఈ అమ్మాయి ఉంది. ఉద్వేగంతో కృష్ణమోహన్ సరోజ వంక ఈసారి కుతూహలంగా
శ్రద్ధగా చూశాడు. సీత తన చెల్లెలు సీతలా పూర్తిగా లేకపోయినా ఎక్కడో దేనిలోనో సీతకి ఈ అమ్మాయికి పోలిక ఉంది. మొత్తం మీద అనిపించింది అతనికి కూడా. చూడరా, ఆ ముక్కు, ఆ నోరు, గడ్డము, అది అది అచ్చు సీతేరా, సీత కంటే ఒక్క ఛాయ తక్కువ అంతే అంది ఆవిడ. ఇంకా సరోజని ఆరాటంగా చూస్తూ, అవును అమ్మా, సీత పోలికలు కొంచెం ఉన్నాయి. ఈ అమ్మాయికి మన సీత అంత ఎత్తు ఇంత ఒక్కటే, కానీ కళ్ళు వేరు, ముఖం తీరు కూడా ఒకటేనమ్మా. సరోజను చూస్తున్న సరస్వతమ్మ కళ్ళల్లో గిర్రున్న నీరు తిరిగింది. మళ్ళీ ఈనాటికి నా సీతను చూసినట్లుందిరా. సీత ఉంటే ఇంత వయసుదే అయి ఉండేది అంటుంటే ఆమె గొంతు పట్టుకుంది. కృష్ణమోహన్ గొంతులో ఏదో అడ్డుపడినట్లు అయ్యింది. ఇంకా ఉంటే తల్లి మరింత బాధపడుతుందని. అమ్మా, సుబ్బిని పంపమ్మా, నర్సింగ్ హోమ్కి చేరుస్తాను అన్నాడు. ఆవిడ ఆ మాట వినిపించుకోకుండా తనివి తీరా లేదన్నట్లు సరోజిని ఆప్యాయంగా చూసుకోసాగింది. ఈ అమ్మాయిని ఇంట్లోనే ఉండనీయరా, నర్సింగ్ హోంలో వద్దు, నా కళ్ళ ముందు ఉండనీయరా, ఇన్నాళ్ళకి మళ్ళీ సీతని చూసినట్టుంది పట్టుకున్న గొంతుతో అంది. అమ్మా అన్నాడు కృష్ణ. ఎందుకమ్మా ఈ ప్రలోభం? ఈ అమ్మాయి మన సీత ఎలా అవుతుందమ్మా? 2 రోజులుండిపోయి ఈ అమ్మాయి మీద అనవసరంగా మమతలు పెంచుకోవడం, తరువాత బాధపడటం ఎందుకమ్మా? లేదురా నాయనా, ఉండని. అలా నర్సింగ్ హోంలో దిక్కు మొక్కు లేనట్టు నా సీత అయితే పడేసేదాన్నే. ప్రక్క తీయించి వస్తాను. 2 రోజులన్నా నా కళ్ళ ముందు ఉండని ఈ అమ్మాయిని, ఇంకేం అడ్డు చెప్పకు అంటూనే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. 3వ రోజుకి జ్వర తీవ్రత తగ్గి వాస్తవ పరిస్థితి గుర్తించగలిగిన స్థితికి వచ్చింది సరోజ. తెలివిలోకి రాగానే తనున్న స్థితి చూసుకుని ఆశ్చర్యపడింది. పక్కనే కూర్చొని ఆప్యాయంగా తన వంక చూస్తున్న సరస్వతమ్మని వింతగా చూసింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం.